మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వాళ్ళు ఒక ప్రకటన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే అయోమయంలో ఉన్నాము. ఇన్ని రోజుల నుండి నిరసన చేస్తూ ఉన్నాము, ఉద్యమం చేస్తూ ఉన్నాము, శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజల తరఫు నుంచి అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం తరఫు నుండి ఏ విధమైనటువంటి స్పందన లేదు. కనీసం వాళ్ళు ఒక పేపర్ ప్రకటన ఇవ్వాలి, ఇస్తే ప్రజానికానికి తెలుస్తుంది, అదే ఏదో కొంచెం వర్క్ జరుగుతుంది, ఈ నిరసన కార్యక్రమం చేసినందుకు మార్పు జరుగుతుంది అనేది కొంచెం అవగాహన వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వారు ఆలోచన చేయాలి. ఈ సభ నుంచి మళ్ళొకసారి చెప్తా ఉన్నాము, శంషాబాద్ని సపరేట్ జోన్గా ప్రకటించండి. జోన్ ప్రకటిస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ అందుకు అనుగుణంగా లేకపోతే ఉన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కూడా సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. తమే అయితే శంషాబాద్ కావచ్చు, లేకపోతే రాజనాథ్ జోన్ కూడా కావచ్చు అని చెప్పేసి ఆయన సూచనప్రాయంగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా జరిగిన కానీ కూడా ఏం నష్టం ఏం జరగదు. కాకపోతే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంషాబాద్ని తీసుకెళ్లి చార్మినార్ జోన్లో కలుపుతారు. ఒక మెయిన్ మోటో మాది. శంషాబాద్లో బతుకుతున్నటువంటి ప్రజలుగా, శంషాబాద్లో నీళ్ళు తాగుతున్న ప్రజలుగా, శంషాబాద్లో పుట్టి పెరిగిన ప్రజలుగా మనం ఏం అడుగుతున్నాం? శంషాబాద్ని సపరేట్ ఒక పేరు జోన్ని, మన జోన్ని సపరేట్ చేయమని అడుగుతున్నాం. దానికి ఏమి సపరేట్గా జీవో చేయాల్సిన అవసరం లేదు. పెద్దలు ఒకసారి ఆలోచన చేసి వాళ్ళు చేసినటువంటి పనిని ఒకసారి పునరాలోచించి వాళ్ళ డివిజన్స్ ని కొంచెం సర్దుబాటు చేస్తే సరిపోతుంది. ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తీసుకున్నాం, నిలయన ఆరాధీక్ష తీసుకున్నాం. ఇంకా ఒకవేళ స్పష్టత రాకపోతే మరి ఇంకా ప్రజలు కూడా ఇలా మేము మమేకం చేసి స్వచ్ఛందంగా ప్రజలు కూడా రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి